అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట విందామా? పితృవాక్య పరిపాలన వల్ల శ్రీరాముడు కీర్తిని పొందాడు. మాతృవాక్య పరిపాలన వల్ల గరుడు కీర్తిని పొందాడు. సత్యవ్రతము చేత హరిశ్చంద్రుడు ఖ్యాతిని పొందాడు. దానము చేత బలిచక్రవర్తి ఘనతకెక్కాడు. ఓర్పు చేత ధర్మరాజు పూజ్యతను పొందాడు. పెద్దలు తలపెట్టిన పని నెరవేర్చిన భగీరథుడు ఖ్యాతిని పొందాడు. కావున ఇవి మానవులు చేయవలసిన పనులు. జీవితము తేనీరు తయారు చేయడం లాంటిది. పొగరును మరిగించాలి, చింతల్ని ఆవిరి చేయాలి, బాధల్ని పలచన చేయాలి, తప్పుల్ని వడబోయాలి. అప్పుడే ఆనందపు రుచిని పొందగలం. మన గురించి మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే అంత తక్కువ అహంకారం, ఎంత తక్కువ తెలిస్తే అంత ఎక్కువ అహంకారం. పెద్ద గాలికి నిలువెత్తు వృక్షాలు నేలకూలిపోతాయి, కానీ వెదురు చెట్లు మాత్రం గాలితో పాటు వంగి బతికిపోతాయి. కాబట్టి వంగడము, తల వంచడం కూడా నేర్చుకోవాలి. లేకపోతే వృక్షాల్లాగా మనం కూడా విరిగిపోవాల్సి వస్తుంది. ఎన్నడూ లేని వాటిని ఉన్నట్టు, ఉన్న వాటిని లేనట్టు అహంకారం ఊహించుకుంటుంది. కానీ ఆత్మజ్ఞానమేమో ఎప్పుడూ ఉన్న వాటిని ఉన్నట్లుగా, లేని వాటిని లేనట్టుగానే చూస్తుంది. రెండు కారాలని వదిలేస్తేనే మనకు పరమానందం రుచి తెలుస్తుంది. అతి ఘాటైన ఆ కారాలు ఏవంటే అహంకారము మరియు మమకారము. అస్తమానము ఇతరుల్లోని అహంకారాన్ని బయటపెట్టాలని చూసేది ఏమిటది? మరేమిటో కాదు, అది మన అహంకారమే. మన అహంకారాన్ని వదలాలి. నలుగురితో కలిసి ఆ నారాయణ్ణి సేవించుకోవాలి. జై శ్రీమన్నారాయణ.